హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ ప్రకటన చూసుకునేసరికి డిఎస్సిలో 18 ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినాయి. దానివల్ల విద్యార్థులకు అనేది ఉద్యోగులకు అనేది పొందడానికి నష్టం జరుగుతుందని మనకి విద్యాశాఖ అనేది వెల్లడించింది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఇటీవల రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్ష ప్రకారం 18 ప్రశ్నలు మొత్తం ఓన్లీ సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలుగా పేర్కొంది. అదేవిధంగా సెకండ్ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఎస్జిటి వాళ్ళది కూడా తెలుగు మాధ్యమం పోస్టుల ప్రకారం చూసుకున్నట్లయితే అవి కూడా పోస్టులు అనేది రిపీట్ కావడం అనేది జరిగింది. అయితే విద్యాశాఖ ఇటీవల ప్రాథమిక విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. దీనికి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరిగినటువంటి ప్రశ్నాపత్రాలలో మొత్తంలో రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడం అనేది ఇది మంచిది కాదు అనేది విద్యాశాఖ యొక్క అభిప్రాయము. అంటే కొంతమంది డిఎస్సి పరీక్ష లీక్ అనేది కూడా దీనికి నిదర్శనంగా కనిపిస్తుందని కూడా అభ్యర్థులు అంటున్నారు. ఎస్జిటి పేపర్ లీక్ అయింది అంటున్న అభ్యర్థులు ఒకే ప్రశ్న 2 సార్లు పునరావృతం, అది ఒకే పోస్టుకు ఉన్నదని మనకి చెప్పడం అనేది జరిగింది. ఒకే ప్రశ్న మరో పేపర్లో 19 ప్రశ్నలు రిపీటు. డిఎస్సి పరీక్షల విధానంలో నియామకంలో బాగా అక్రమాలు జరుగుతున్నాయని ఇక్కడ కొంతమంది పలువురు డిమాండ్ అనేది చేస్తున్నారు. అయితే కొందరు అభిప్రాయ పాత్ర ప్రకారం అనుమానం అనేది కూడా ఎక్కువ చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం అనేది పట్టించుకోకుండా మేము నియామకాలు చేపడతామని చెప్పేసి చెప్తుంది. దాంతోపాటు త్వరలో గురుకుల డిఎస్ ఫలితాలు కూడా అవి ఇంతకుముందుకు కేసులో ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకే సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీర్ఘకాలంలో న్యాయ విధానంలో పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ముఖ్యంగా సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల ఫలితాల కమిషన్ ప్రకటించనుంది. 2017 వెల్లడైనటువంటి ఈ నోటిఫికేషన్ రాత పరీక్షలు పూర్తయిన విద్యా అర్హతలు, విద్యా సాంకేతిక కారణాలతో న్యాయ వివాదాలు తలెత్తాయి. వాటన్నిటిని పరిష్కరించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెలువరించింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ముందు అభ్యర్థుల సొసైటీకి వారిగా ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు తీసుకుంది. వాటి ప్రకారం తుది నియామకాలు చేపట్టనుంది. అయితే గురుకుల సొసైటీలో ఉన్నటువంటి 83 పోస్టులు 83, ఎస్సీ గురుకులలో 182, బీసీ గురుకులలో 135, మైనారిటీ గురుకులాల్లో 194, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి. గురుకుల సొసైటీ నియామకాల్లో జరిగినటువంటి పొరపాట్ల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. తొలుత ప్రభుత్వ విభాగంలోని 1540 ఏఈఈ పోస్టుల నియామకం పూర్తి చేసింది. తర్వాత 247 పాలిటెక్నిక్ లెక్చరర్ జనరల్ ర్యాంకు జాబితాను వెల్లడించింది. అక్టోబర్లో ఈ పోస్టుకు అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేయనుంది. నియామకాలు పూర్తయిన తర్వాతే 833 ఏఈ పోస్టులకు ఫలితాలు వెల్లడించింది. తద్వారా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఈ పోస్టులు కూడా మళ్ళీ నెక్స్ట్ మనకి రిజల్ట్ తర్వాత మళ్ళీ పోస్టులు ఇస్తానని కూడా ఈరోజు ప్రకటనలో వెల్లడించారు. ఎంతవరకు అయినా సరికి డిఎస్సి గురించి ప్రాథమికంగా మనకి విద్యాశాఖనే కాకుండా ఎటువంటి కారణాలు లేకుండా డైరెక్ట్ డిఎస్సి నిర్వహిస్తాం. అందుట్లో నిర్వహించినాం. అదేవిధంగా మనకు పోస్టులు అనేది కూడా జాబితా విడుదల చేసి పోస్టులు అనేది నింపుతామని కూడా గవర్నమెంట్ ప్రకటన అనేది చేస్తుంది. ఏది ఏమైనా ఆలోచించినా సరికి అయినా సరే మనకి డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన జాబితాను ఒకసారి చూసుకుంటే ఈ నెలలో కాకుండా నెక్స్ట్ మంత్లోనే మనకి నియామకం అనేది చేపడతామని కూడా మనకి ప్రకటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.